if you're good at something, never do it for free. It's not about money. It's about sending a message. హే గైస్, ఎలా ఉన్నారు? మనం యూట్యూబ్ కోర్స్ అనౌన్స్ చేయగానే కొంతమంది కామెంట్స్లో కలవరపడిపోతున్నారు. కొన్ని కామెంట్స్ అయితే నాకు షాకింగ్ అనిపించాయి. ఇంకొంతమంది అయితే నేను ఇంకా కోర్స్ లైవ్ కూడా చేయలేదు, అప్పుడే దాంట్లో ఏముండదు, అంతా వేస్ట్ అని వాళ్ళ ఇమాజినేషన్స్ని చెప్పేస్తున్నారు అనమాట. సో వాటన్నిటికీ క్లారిటీ ఇస్తే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీ అపోహలని చెరిపేస్తాను. యాక్చువల్గా నేను కోర్స్ ఈ నెల 27th లాంచ్ చేయడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. 27th అంటే మంత్ ఎండ్, ఆ టైంలో అందరూ డ్రై స్టేట్లో ఉంటారు. ఆ విషయం నాకు తెలుసు. ఈ టైంలో లాంచ్ చేస్తే ఎన్రోల్మెంట్స్ కూడా ఎక్కువ రావని కూడా నాకు తెలుసు. మంత్ స్టార్ట్లో కాకుండా 27th లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ అండ్ చాలా కాలం నుంచి బాధలో ఉన్న మా ఫ్యామిలీకి ఒక గుడ్ న్యూస్. మా తమ్ముడికి ఈ మంత్ 25th పాప పుట్టిందనమాట. అండ్ మీలో చాలామందికి తెలుసు, లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మా మదర్ చనిపోయారు. ఎగ్జాక్ట్గా 9 months తర్వాత మా తమ్ముడికి పాప పుట్టింది. మా మమ్మీయే పుట్టిందని మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ పాప పోలికలు కూడా మా మమ్మీలానే ఉన్నాయి. అఫ్ కోర్స్ పేరు కూడా మా మమ్మీ పేరే పెట్టాం. ఇది చాలా మంచి బ్లెస్సింగ్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మంచి టైం ఏముంటుంది చెప్పండి. సో ఒక సెంటిమెంట్ లాగా మంత్ ఎండ్ ఎక్కువ మంది ఎన్రోల్ చేసుకోరు అని తెలిసినా కూడా ఆ హాస్పిటల్ హడావిడి అంతా అయిపోయిన తర్వాత 27th కోర్స్ లాంచ్ చేశాను. 2025లో నేను రాసుకున్న షార్ట్ టర్మ్ గోల్స్లో ఒక గోల్ని కంప్లీట్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. కాకపోతే కొంతమంది చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని హేట్ కామెంట్స్ కూడా పెట్టారు. ఫస్ట్ వచ్చేసి స్కామ్. నేను కోర్సు లాంచ్ చేసి స్కామ్ చేస్తున్నానంట. స్కామ్ అంటే జనాల దగ్గర డబ్బులు దొబ్బేసి పారిపోవటం. ఇప్పుడు నేను ఎన్రోల్ అయిన వాళ్ళ డబ్బులు తీసుకొని కోర్సు ఇవ్వకుండా పారిపోతానా? ఇంత మంచి యూట్యూబ్ కెరియర్ వదిలేసి పారిపోతానా చెప్పండి? నాకేమైనా కోట్లు వచ్చేస్తాయా మొత్తం ఫ్యామిలీని అండ్ ఇక్కడ ఉన్న ఇల్లు అన్నీ వదిలేసి పారిపోవడానికి? సరే, కోర్సులో స్కామ్ అంటారా? అది కూడా చూద్దాం. ఇప్పుడు కోర్సులో స్కామ్ అంటే ఫాల్స్ ప్రామిస్ చేయటం. లైక్ 7 daysలో 1 lakh సబ్స్క్రైబర్స్ని తెప్పిస్తాను, 1 monthలో 1 lakh rupees వచ్చేలాగా గ్యారంటీగా చేస్తా అని ఫాల్స్ ప్రామిసెస్ చేస్తే అది స్కామ్. నేను అలా ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి కోర్సు సెల్ చేస్తున్నానా? లేదే. మీకు యూట్యూబ్ స్ట్రాటజీస్ చెప్తాను. నేను 10 yearsగా గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ని, మిస్టేక్స్ని, సిస్టమ్స్ని మీకు చెప్తాను. సో దట్ నేను 10 years నేర్చుకున్నవి మీరు 1 monthలో నేర్చుకునే ఛాన్స్ ఉంది అని చెప్తున్నా. అది మంచి విషయమే కదా. మీరు నాలాగా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి నాలాగా మిస్టేక్స్ చేయకుండా మీ టైంని చాలా సేవ్ చేస్తున్నాను ఆ కోర్స్ ద్వారా. అందులో స్కామ్ ఏముంది? ఇన్ కేస్ సెల్ చేసే పర్సన్ అసలు రియల్ క్రియేటర్ కాకుండా అతనికి ఏమి ఎక్స్పీరియన్స్ లేకుండా కోర్స్ సెల్ చేస్తే అది స్కామ్ అయింది. వాడికి ఎక్స్పీరియన్స్ లేదు, వాడికి యూట్యూబ్లో ఎప్పుడు వాడు వీడియోస్ కూడా చేయలేదు, వాడు యూట్యూబ్ గురించి కోర్స్ చేస్తే అది స్కామ్ అయింది. బట్ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అసలు ఎప్పుడే డెడ్ అయిపోయిన ఛానల్ని 1 million క్రాస్ చేయించా. నాకు బెస్ట్ యూట్యూబర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. నాకు ఎక్స్పీరియన్స్ లేకుండా చేస్తే స్కామ్ అవుతుంది, కానీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇన్ని అచీవ్మెంట్స్ వచ్చాక దాంట్లో స్కామ్ చేయటమే ఉంది. వివేకంతో ఆలోచించండి. ఒక స్ట్రక్చర్డ్ వేలో కోర్స్ ప్రిపేర్ చేసి అందిస్తున్నాను. దాంట్లో అన్ని కవర్ చేస్తున్నాను, సపోర్ట్ కూడా ఉంటుంది. అయినా కూడా దాన్ని స్కామ్ అంటే నాకు అర్థం కాలేదు సార్. నేను ఇక్కడ నా కోర్స్ ద్వారా రియల్ క్రియేటర్స్కి హెల్ప్ చేయడానికి ఉన్నాను. అసలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళని కన్విన్స్ చేయడానికి కాదు. యూట్యూబర్ అవ్వాలి అనే ఎయిమ్ ఉన్న వాళ్ళని, ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉండి గ్రోత్ లేని వాళ్ళని ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వమన్నాను. కనీసం కోర్సులో ఏముందో కూడా తెలియకుండా స్కామ్ అని ఇస్తే ఎలాగ చెప్పండి బ్రదర్? మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? సో నెక్స్ట్ యూట్యూబ్ కోర్స్ ఫ్రీగా ఇవ్వచ్చు కదా. యూట్యూబ్లో ఫ్రీ కోర్సెస్ ఉంటే నువ్వెందుకు డబ్బులు తీసుకుంటున్నావు అంటారు. సబ్స్క్రైబర్స్ని ఫ్యామిలీ అంటారు. మరి ఫ్యామిలీకి ఫ్రీగా ఇవ్వకుండా డబ్బులు తీసుకుంటావు అని బేస్లెస్ లాజిక్స్ చెప్తారు కొంతమంది. స్టార్టింగ్లో జోకర్ డైలాగ్ ఒకటి చెప్పాను కదా, ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ సంథింగ్ నెవర్ డూ ఇట్ ఫర్ ఫ్రీ అనేవాళ్ళు 100 మాటలు అంటారు. అవేవి పట్టించుకోవద్దు. మీ దగ్గర ఒక స్కిల్ ఉంటే అది ఎవరికి ఫ్రీగా ఇవ్వద్దు. ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ ఉండదు. ఈ కోర్స్ మీద నేను చాలా మంత్స్ నుండి వర్క్ చేస్తున్నా. 16 chapters ఉన్నాయి. వాటిలో ఇంకా సబ్ చాప్టర్స్ ఉన్నాయి. వాటికి స్క్రిప్ట్ రాసుకోవాలి, అవి రికార్డ్ చేయాలి, వాటిని ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. యూట్యూబ్ కోర్స్ కోసం 2 lakhs పెట్టి ఈ డిజిటల్ బోర్డు కొన్నా చాలా కాలం క్రితమే. కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇష్యూస్ ఉంటే వాటిని రిజాల్వ్ చేయాలి, వాట్సాప్లో మెసేజెస్కి రిప్లైలు ఇవ్వాలి, వాట్సాప్లో డౌట్స్ అడిగితే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి, లైవ్ సెషన్స్ పెట్టాలి, 1-on-1 సెషన్స్ పెట్టాలి, ఛానల్ ఆడిట్స్ చేయాలి. 24 hours నేను కోర్స్ అప్డేట్స్ చూడలేను కాబట్టి కోర్స్ కోసం ఒక హెల్పర్ని పెట్టుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నా వాల్యుబుల్ టైంని ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇన్ని నేను ఫ్రీగా చెయ్యాలి అని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు అంత పెద్ద మనసు లేదు. నాకు వచ్చిన రెవెన్యూలో కొంచెం మా ఎంఎంఓ ఫౌండేషన్ ద్వారా వేరే వాళ్ళకి హెల్ప్ చేసేంత దాన గుణం ఉంది, కానీ నా టైం అంతా దారబోసి ఇంత కష్టపడి ఫ్రీగా ఇచ్చేంత హృదయం అయితే నాకు లేదు. శాలరీ తీసుకోకుండా ఎవరైనా జాబ్ చేస్తారా చెప్పండి? పడిన కష్టానికి ఫలితం లేకపోతే ఎవరైనా కష్టపడతారా? మీరు కష్టపడతారా? యూట్యూబ్లో ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, అవి చూసి నేర్చుకుంటా ఉంటే ఖచ్చితంగా నేర్చుకోండి. నేను వద్దని చెప్పడం లేదు కదా.
మీ కంఫర్ట్ మీది, మీ ఇష్టం మీది. నా కోర్స్ తీసుకోండి లేకపోతే మీ ఛానల్ పోతుంది, లైఫ్లో ఎందుకు పనికి రాకుండా పోతారు అని నేను ఫోర్స్ చేశానా? లేదే. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోమన్నాను. నేను తయారు చేసిన ప్రోడక్ట్ని మీకు ఆఫర్ చేస్తున్నా. దాని అవసరం ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు, లేకపోతే లేదు. బేసిక్ థింగ్ ఇది. బట్ యూట్యూబ్ ఫ్రీ కోర్సెస్లో మీకు డౌట్స్ వస్తే వాళ్ళు క్లారిఫై చేస్తారా? వాళ్ళతో మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుందా? మీకోసం లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తారా? 1-on-1 మీతో మాట్లాడతారా? ఇవన్నీ వాళ్ళు చేయరు కదా. ఇన్ కేసు మీకు ఆ కోర్సు నచ్చలేదు అనుకోండి, మీరు వాళ్ళని నిలదీసి అడుగుతారా? లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో డేటా సైన్స్ అని, పైథాన్ అని, ఎథికల్ హ్యాకింగ్ అని, పవర్ బిఐ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఇలా చాలా ఫ్రీ కోర్సులు ఉన్నాయి. అయినా కానీ జనాలు లక్షలు పెట్టి బయట ఇన్స్టిట్యూట్స్లో ఎందుకు జాయిన్ అవుతున్నారు? ఫ్రీ కోర్సులు చూసి నేర్చుకోవచ్చు కదా. అఫ్కోర్స్ కొంతమంది నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ చాలా మంది బయట ఇన్స్టిట్యూట్స్కి ఎందుకు వెళ్తున్నారు? హైదరాబాద్లోనే కుప్పల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎందుకంటే బయట కోర్సెస్లో లైవ్లో వేరే వాళ్ళ గైడెన్స్లో నేర్చుకునే ఛాన్స్ ఉంటుందని. ఇన్ కేసు నేను ఫ్రీ కోర్స్ పెట్టాను అనుకోండి, యూట్యూబ్ అంటే సీరియస్నెస్ లేని వాళ్ళు కూడా చూస్తారు, కానీ వేస్ట్, చూసి వదిలేస్తారు. ఇంకా నా కోర్స్కి వాల్యూ ఏ ఉంటుంది? అదే పెయిడ్ కోర్స్ అయితే ఓన్లీ సీరియస్ పీపులే తీసుకుంటారు, వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. సరే, నేను మీకు ఫ్రీగా కోర్స్ నేర్పిస్తాను, మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టి వచ్చిన డబ్బులన్నీ నాకు ఇస్తారా? కనీసం 50%, 40%, అట్లీస్ట్ 10% రూపాయి కూడా ఎవరు, అవునా కదా? అయినా మైండ్లో సింపుల్ క్యాలిక్యులేషన్ వేసుకోండి. కోర్స్ని 1300 లేకపోతే 2500 పెట్టి కొన్నారు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, నేను చెప్పినట్లు ఫాలో అయ్యి వీడియోస్ చేశారు, ఛానల్ మానిటైజ్ అయ్యాక మీకు జస్ట్ 20-30K వ్యూస్ వస్తే చాలు, మీరు ఈ కోర్స్కి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేదంతా మీకే కదా, అది ప్రాఫిటే కదా. అలా ఎందుకు థింక్ చేయట్లేదు? అఫ్కోర్స్ కోర్స్ తీసుకోకుండా కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వచ్చు. నేను కూడా ఏ కోర్స్ తీసుకోలేదు. బట్ సొంతగా చేస్తే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అంత టైం లేదు, మాకు ప్రూవెన్ స్ట్రాటజీస్ కావాలి అనుకున్న వాళ్ళే జాయిన్ అవ్వండి. లేదు మేము ఇయర్స్ పాటు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో యూట్యూబ్లో గ్రో అవుతామంటే వెల్ అండ్ గుడ్, ఆల్ ది బెస్ట్. మనం ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా దానికి ఒక మూల్యం చెల్లించాలి. ఫ్రీగా ఏది రాదు. మన రాజకీయ నాయకులు జనాలకి ఫ్రీ బీస్ బాగా అలవాటు చేశారు. చాలా మంది ఫ్రీ వాటికి అలవాటు పడిపోతున్నారు. బట్ ఏది ఫ్రీగా రాదు. పీపుల్ డోంట్ రెస్పెక్ట్ what they don't pay for. When you pay attention. When it's free, it feels optional. అందుకే జనాలు ఫ్రీ కోర్సెస్ని మధ్యలో ఆపేస్తారు. అది పెయిడ్ కోర్స్ అయితే ఫుల్ ఫోకస్తో కంప్లీట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే పెయిడ్ ఈక్వల్ టు కమిట్మెంట్. ఈ పెయిడ్ కోర్సెస్ తయారు చేసే వాళ్ళు కూడా ఎక్కువ ఎఫర్ట్స్ పడతారు. మీరు స్కూల్కి, కాలేజెస్కి వెళ్తే ఫ్రీగా పాఠాలు చెప్తారా? లేదు కదా. మీకు చదువు చెప్పినందుకు వాళ్ళకి ఫీజులు కట్టాలి. ఇదే విషయం నేను చెప్తే ఒక అతను అంటాడు, ఇది బుల్షిట్ ఎగ్జాంపుల్ అంట. స్కూల్కి ఒక బాడీ ఉంటుంది, తలకాయ ఉంటుంది, రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, కాబట్టి ఫీజు కట్టాలంట. కోర్సులకి ఏముంటుంది అని ఫీజు కట్టాలి అని క్వశ్చన్ చేశారు. నేను చెప్పిన దాంట్లో లాజిక్ ఉందా, వాళ్ళు చెప్పిన దాంట్లో లాజిక్ ఉందా? సరే, కొంచెం సేపు స్కూల్ పక్కన పెట్టి ట్యూషన్కి వెళ్తారు కదా స్కూల్లో ఉన్నప్పుడు. ఆ ట్యూషన్ చెప్పే వాళ్ళకి రెగ్యులేటరీ బాడీ, కొండ తలకాయ ఉంటాయా? మరి వాళ్ళకి ఎందుకు ఫీజులు కడతారు? ఎందుకంటే హీఈస్ ఇన్వెస్టింగ్ హీస్ టైం. అక్కడ కూర్చొని పిల్లల్ని చదివిస్తున్నాడు కాబట్టి ఫీజులు కడతారు. పనికి మాలిన లాజిక్లు తీసుకొచ్చి బుల్షిట్ ఎగ్జాంపుల్ అంటే వాటి మీద బేసిక్ నాలెడ్జ్ లేదని అర్థమైపోతుంది. బట్ అది కొంతమంది కనీసం ఆలోచించకుండా నమ్మేస్తున్నారు. అది షాకింగ్గా ఉందన్నమాట. నెక్స్ట్ కామెడీ థింగ్ ఏంటంటే, నా కోర్సులో ఎన్రోల్ అయితే మీ పర్సనల్ డేటా డేంజర్లో ఉంటుందంట, నేను దాన్ని డబ్బుల కోసం అమ్మేస్తానంట. ఇలాంటి సిల్లీ కామెంట్స్ చేసే ముందు కనీసం ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో ప్రైవసీ పాలసీ అని ఒకటి ఉంటుంది కదా, అది ఒకసారి చదివితే సరిపోతుంది కదా. ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. వీ డు నాట్ సెల్, ట్రేడ్ ఆర్ అదర్వైజ్ ఎక్స్ప్లాయిట్ యువర్ పర్సనల్ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ టు అదర్స్ లిమిటెడ్ టు ది పర్పస్ స్టేటెడ్ హియర్ ఇన్ అబోవ్. వీ మే షేర్ జనరిక్ అగ్రిగేటెడ్ డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ నాట్ లింక్డ్ టు ఎనీ పర్సనల్ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ విజిటర్స్ అండ్ యూజర్స్ విత్ అవర్ బిజినెస్ పార్ట్నర్స్ అండ్ ట్రస్టెడ్ అఫిలియేట్స్. అంటే పర్సనల్ డేటా సెల్ చేయటం కానీ ట్రేడ్ చేయటం కానీ చేయరు. కొన్నిసార్లు డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, అది కూడా పర్సనల్ డీటెయిల్స్ తీసుకోరు, అది కూడా నాలాంటి బిజినెస్ పార్ట్నర్స్కి ఎఫిలియేట్స్ కోసం అనమాట. సో నా వెబ్సైట్లో మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ 100% సేఫ్. అంతెందుకు కోర్స్ లాంచ్ చేయకముందు కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని గూగుల్ ఫామ్ ఫిల్ చేయమని నా పాత వీడియోస్లో చెప్పాను కదా, చాలా మంది ఫిల్ చేశారు. వాళ్ళ నెంబర్స్ అండ్ ఈమెయిల్ ఐడీస్ కూడా ఇచ్చారు. నేను వాట్సాప్ బల్క్ మెసేజెస్ పంపుదామంటే దానికి కొన్ని డీటెయిల్స్ నా దగ్గర లేవు. నేను కావాలనుకుంటే థర్డ్ పార్టీ ద్వారా ఈ డీటెయిల్స్ ఇచ్చి నా కోర్స్ గురించి మెసేజెస్ పెట్టచ్చు. బట్ వాళ్ళు మిస్యూజ్ ఏమైనా చేస్తారేమో అని నేను ఏ థర్డ్ పార్టీని అప్రోచ్ అవ్వలేదు. వాళ్ళలో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నా నేను కోర్స్ లాంచ్ చేసిన విషయం వాళ్ళకి ఇంకా తెలియదు. బట్ స్టిల్ నేను వాళ్ళ డీటెయిల్స్ని వేరే వాళ్ళకి షేర్ చేయలేదు. మీ డేటా మా వెబ్సైట్లో 100% సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్, నీకు అంత తెలిస్తే మీ తమ్ముడు ఛానల్ అండ్ క్రేజీ బ్రోస్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ రీచ్ పెంచుకోవచ్చు కదా, అవే డెవలప్ చేయలేకపోయావు, మాకేం నేర్పిస్తావు నువ్వు అని క్వశ్చన్ అనమాట. యాక్చువల్గా ఇది గుడ్ క్వశ్చన్. ఫస్ట్ క్రేజీ బ్రోస్ దగ్గరికి వద్దాం. అది మాకు రెవెన్యూ సోర్స్ కోసం పెట్టింది కాదు, జస్ట్ మాకు స్ట్రెస్ బస్టింగ్ లాగా అనమాట ఆ ఛానల్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. చాలా ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూస్లో నేను ఇదే చెప్పా, ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసి చెప్పింది కదా, ఎప్పుడు సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూస్లో కూడా సేమ్ అదే చెప్పా. అండ్ మా ఇద్దరు కలిపి క్రేజీ బ్రోస్ అని ఇంకో ఛానల్ ఉందన్నమాట. ఏం చేస్తారు అందులో? దాంట్లో మేము ఫన్నీ వీడియోస్ చేస్తా ఉంటాం. అంటే బేసిక్ ఏంటంటే నేను ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తానంతా కొంచెం హెక్టిక్ వర్క్ కాబట్టి దాని నుంచి కొంచెం రిలాక్స్ అవ్వడానికి మా తమ్ముడితో ఛాలెంజెస్ చేస్తా ఉంటాం అనమాట. మేము ఛాలెంజెస్ పెట్టుకొని చిన్న చిన్న గేమ్స్ లాగా టిక్ టాక్ హ్యాక్స్ అని ఉంటాయి కదా, మాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు వీడియోస్ రికార్డ్ చేసి దాంట్లో అప్లోడ్ చేస్తామని. అందుకు సబ్స్క్రైబ్ చేయండి అని అడిగి మళ్ళీ మేమే సరిగ్గా వీడియోస్ పెట్టకపోతే సబ్స్క్రైబ్ రారు అని మాకు మేమే కామెడీ చేసుకుంటూ ఉంటాం వీడియోస్లో. సబ్స్క్రైబ్ చేయడానికి ఏమైంది? సబ్స్క్రైబ్ చేయడానికి ఏం బాధ అంట అసలు? సబ్స్క్రైబ్ చేయాలంటే డైలీ వీడియోస్ పెట్టాలి క్రాంతి. దాన్ని ఎలా గ్రో చేయాలో తెలుసు, బట్ మేము ఆ ఛానల్ని ఎక్కువగా సీరియస్గా రెవెన్యూ సోర్స్ లాగా ట్రీట్ చేయం. ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం మా స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వడానికి వీడియోస్ చేస్తాం. అది ఎంటర్టైన్మెంట్ ఛానల్, ఈజీగా 1 మిలియన్ రీచ్ అవ్వగలదు, సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వగలదు. ఎడ్యుకేషన్ ఛానల్నే 1 మిలియన్కి తీసుకెళ్ళా, ఎంటర్టైన్మెంట్ ఛానల్కి ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది, అది తీసుకెళ్ళైనా సరే. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి అది నా కోర్సు టెస్టిమోనియల్స్లో పెడతాను. నెక్స్ట్ మా తమ్ముడు ఛానల్. మా తమ్ముడు వచ్చేసి నా టీమ్ మేనేజర్ అనమాట. వాడికి ఆల్రెడీ నేను శాలరీ కూడా ఇస్తాను. వాడికి ఫ్రీ టైంలో వాడి ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాడు. వాడి ఫస్ట్ ప్రియారిటీ నా టీంని మేనేజ్ చేయడం. ఖాళీ దొరికినప్పుడు వీడియోస్ పెడతాడు. ఇన్ కేస్ నేను మా తమ్ముడిని ఓన్లీ నీ ఛానల్ మీద ఫోకస్ పెట్టు నేను గైడ్ చేస్తా అంటే ఈజీగా వాడి ఛానల్ కూడా గ్రో అవుతుంది. అందులో ఏముంది, కావాలంటే మీరు వాడి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. లాస్ట్ 3 monthsలో నేను వాడికి కొన్ని వీడియోస్ చేయమని సజెస్ట్ చేశాను. నేనే టాపిక్స్ చెప్పి నేనే థంబ్నెయిల్స్ చేపించా, జస్ట్ నా కోర్స్కి టెస్టింగ్ లాగా. నేను చెప్పిన వీడియోస్ అన్ని 50K దాటాయి. వాడు నార్మల్గా వీడియోస్ పెడితే యావరేజ్గా 10K వ్యూస్ వస్తాయి. నేను ఇంకా వాడి ఛానల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ఛానల్ ఇంకా గ్రో అవుతుంది. బట్ వాడి ఫస్ట్ ప్రియారిటీ నా టీమ్ మేనేజ్మెంట్, అందుకే వాడి ఛానల్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. రెగ్యులర్గా ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యి వీడియోస్ పెడితే రీచ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. వాడు ఆల్రెడీ నా గైడెన్స్లో ఉన్నాడు, నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో కూడా వాడికి పార్ట్ ఉంటుంది. సో వాడి గురించి ఎవరు కంగారు పడొద్దు. అండ్ నా తమ్ముడు నా హ్యాండ్స్లో సేఫ్గానే ఉన్నాడు. అంతెందుకు గైస్, నేను మా పాప ఫస్ట్ బర్త్డేకి 300K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని ఒక గోల్ పెట్టుకుని చాలా మంత్స్ ముందే అనౌన్స్ చేశా. నాకు పాప ఉంది, ఆ పాప పేరు బ్లిస్. తను చాలా లక్కీ. ఈ మంత్ ఎండ్ తన బర్త్డే ఉంది. తన బర్త్డేకి ఎలాగైనా 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని గోల్ పెట్టుకున్నాను. షూర్గా అది రీచ్ అవుతాను. ఆ టైంలో నా ఛానల్ కొన్న రీచ్ని కన్సిడర్ చేస్తే అది చాలా టఫ్ టాస్క్. బట్ ఎగ్జాక్ట్గా మా పాప బర్త్డేకి నేను 300K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యా. సేమ్ మా పాప 3rd బర్త్డేకి 1 million గోల్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు మా పాప బర్త్డే వస్తుంది ఆగస్టులో, దానికి 1 million రీచ్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, అది కూడా టఫ్ టాస్కే. బట్ ఒక ప్లాన్ ప్రకారం వీడియోస్ ప్లాన్ చేసే బర్త్డే కంటే ముందే రీచ్ అయిపోయా. బోర్డు మీద ఒక యాక్షన్ ప్లాన్ వేసుకొని 1 million రీచ్ అవ్వాలంటే డైలీ ఎంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి అని డైలీ ఆ కౌంట్ని అప్డేట్ చేస్తూ ఉండేవాడిని. సబ్స్క్రైబర్స్ పెరగాలంటే ఎలాంటి కంటెంట్ చేయాలి అని ప్లాన్ చేసుకుని చేసేవాడిని అనమాట. కొన్ని టాపిక్స్కి ఏంటంటే వ్యూస్ తక్కువ వచ్చినా కానీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు, కొన్ని టాపిక్స్కి సబ్స్క్రైబర్స్ తక్కువ వచ్చినా వ్యూస్ ఎక్కువ వస్తాయి. సో ఆ విధంగా కంటెంట్ ప్లాన్ చేసుకుని అనుకున్న టైంలో 1 million కొట్టా. సో యూట్యూబ్లో ఎలా గ్రో అవ్వాలో, ఎలా సస్టైన్ అవ్వాలో మొత్తం నాకు తెలుసు. అవి మీకు ఈ కోర్సులో నేర్పిస్తాను. లాస్ట్ థింగ్, నా సాడ్ ఎమోషనల్ బిజినెస్ స్టోరీ చెప్పి అదే టాక్టిక్స్ యూజ్ చేసి నా కోర్సు సేల్ చేసుకున్నా అని కొంతమంది ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బట్ నా లైఫ్లో జరిగిన ఆ సాడ్ సిచ్యువేషన్కి నా యూట్యూబ్ జర్నీకి స్ట్రాంగ్ లింక్ ఉంది. ఇన్ కేస్ నాకు ఆ బ్యాడ్ సిచ్యువేషన్ జరగకపోయి ఉంటే నేను ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇష్టం లేకుండా వర్క్ చేస్తూ యూట్యూబ్ని జస్ట్ ఒక హాబీ లాగా చేసేవాడిని. నేను ఆ సిచ్యువేషన్ వల్ల ఫైనాన్షియల్గా బాగా లో అయ్యాను కాబట్టి అప్పుడు యూట్యూబ్ని సీరియస్గా తీసుకుని ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చా. లైఫ్లో ఏం జరిగినా అది మన మంచికే అని ఆ ఇన్సిడెంట్ వల్లే నాకు అర్థమైంది. లైఫ్ మనకి ఎప్పుడు సెకండ్ ఛాన్స్ ఇస్తుంది అని దాని అర్థం. దేవుడు మనకి కష్టాలు ఇచ్చాడంటే దాన్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీ కూడా మనకి ఇస్తాడు. తట్టుకొని నిలబడాలి అని దాని అర్థం. పాజిటివ్గా ఆలోచించే వాళ్ళకి ఆ మెసేజ్ అర్థం అవుతుంది. నా మీద ఫుల్ నెగిటివిటీ నింపుకొని ఉన్న వాళ్ళకి నేనేం చెప్పినా తప్పుగా అనిపిస్తుంది. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, టైం హీల్స్. కాలమే గాయాన్ని మాన్పేస్తుంది. అది ఎంత పెద్ద గాయమైనా మీరు దాన్ని దాటగలరు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అనేవాళ్ళు అంటూనే ఉంటారు, బట్ డోంట్ కేర్. ఎంత కష్టమైనా మీ గోల్ని రీచ్ అవ్వండి. నేను కోర్సు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడే ఈ డార్క్ చాప్టర్లో నా కోర్స్ని లాంచ్ చేయాలి అని డిసైడ్ అయ్యి, బికాస్ నా యూట్యూబ్ జర్నీకి అదే ట్రిగ్గర్ పాయింట్. అది ఇది ఒకటి అన్నట్లు మాట్లాడతారు కొంతమంది. మల్టీ లెవెల్ మార్కెటింగ్లో మనం వేరే వాళ్ళని లక్షలు కట్టించి జాయిన్ చేయాలి, అలా జాయిన్ చేస్తే మనకు కమిషన్ వస్తుంది. మనం డబ్బులు కట్టినందుకు దానికి వర్త్ ప్రోడక్ట్స్ కూడా ఏమి రావు. మాటలు చెప్పి మోసం చేసి జనాల్ని జాయిన్ చేస్తూ పోవాలి. అండ్ మెయిన్ పాయింట్, డబ్బులు కట్టినా ఆ వర్త్ ప్రోడక్ట్స్ ఏమి రావు. ఇక్కడ నేను కోర్సులో మిమ్మల్ని వేరే వాళ్ళని జాయిన్ చేయాలని చెప్పట్లేదు. మీరు పెట్టిన మనీకి ఒక స్కిల్ నేర్పిస్తున్నాను. ఆ స్కిల్ని మీరు యూజ్ చేసుకొని మీరు మీ లైఫ్లో ఇంకా ఏం చేయొచ్చు, మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఆ బిజినెస్ స్కామ్కి కోర్స్
కోర్స్కి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? ఆ రెండింటికి లింక్ పెడుతున్నారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో మనమే ఆలోచించవచ్చు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా లైఫ్లో ఏదో ఒకటి సాధించడానికి ట్రై చేయండి. నేను యూట్యూబ్ గురించి మాట్లాడలేదు. మీ గోల్ ఏదైనా దాన్ని అచీవ్ చేసి మంచి పొజిషన్లోకి వచ్చి మీ పేరెంట్స్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయండి. అంతకంటే హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. బై ది ఎండ్ ఆఫ్ ది డే నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్స్ తీసుకుంటారు, లేకపోతే లేదు. కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అయినంత మాత్రం నేనేం కోర్స్ నేర్పించడం ఆపను. ఒకరు ఉన్నా 1000 మంది ఉన్నా నా కోర్సు రన్ అవుతుంది. 1000 మంది సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ని తయారు చేయాలి అనే నా డ్రీమ్ని కంప్లీట్ చేస్తాను. వాళ్ళు సక్సెస్ అయ్యి వేరే వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు నా సక్సెస్లో క్రాంతి బ్రో పార్ట్ కూడా ఉంది అని ఒక మాట చెప్తే చాలు. మీకు నిజంగా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే 75% ఎర్లీ బర్డ్ ఆఫర్ నడుస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఎన్రోల్ అవ్వండి, లేకపోతే లేదు. ఇది ఒక యాడ్ అనుకొని జస్ట్ స్కిప్ చేసేయండి. బట్ మీరు పెట్టిన మనీకి ఆ కోర్స్ వర్త్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.